Let's start 10th English syllabus. First unit is personality development. మన వ్యక్తిత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఈ లెసన్స్ మనకి చెప్తాయి. ఫస్ట్ లెసన్ ఈజ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. సెకండ్ లెసన్ ఈజ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అండ్ ద థర్డ్ లెసన్ ఈజ్ ఐ విల్ డూ ఇట్. ఈ 3 లెసన్స్ మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ లెసన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ద వే వీ బిహేవ్ అండ్ ద వే వీ టాక్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మన ముగ్గురు గురించి తెలుసుకుంటే మన పర్సనాలిటీ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ వన్ ఈజ్ సుధా చంద్రన్. ఈవిడ గొప్ప డ్యాన్సర్ అనమాట. ఈవిడ చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఆ సక్సెస్ని పొందింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టీఫెన్ హాకింగ్. ఇతను డిసేబుల్ అనమాట. ఇతను చాలా బాధపడ్డారు ఆ డిసేబిలిటీ గురించి. తర్వాత అతనే హార్డ్ వర్క్ చేసి సక్సీడ్ అయ్యారు. ఇప్పుడు మనం అందరం అతన్ని గుర్తు చేసుకుంటున్నాం. అండ్ హెలెన్ కెల్లర్, ఈవిడ బార్న్ బ్లైండ్ అనమాట. ఈవిడ కూడా చాలా కష్టపడి ఎన్నో ఫెయిల్యూర్స్ని పొంది తర్వాత సక్సీడ్ అయింది. వీళ్ళ ముగ్గురు యొక్క లైఫ్స్ని మనం చూస్తే మనం ఎంతో ఇన్స్పిరేషన్గా అవుతాం. అండ్ ఈ ఇన్స్పిరేషన్తో మనం మన పర్సనాలిటీని ఎంతో డెవలప్ చేసుకోగలుగుతాం. నౌ లెట్స్ కమ్ టు అవర్ ఫస్ట్ లెసన్. Attitude is altitude. That means if we maintain positive attitude, then we can reach greater heights. When we say in Telugu, మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఎంతో సక్సెస్ని మనం చూడగలం. మనం దీని గురించి తెలుసుకోవడానికి మనకి ఈ లెసన్లో నిక్ విట్సిక్ గురించి చెప్పారు. ఓకే, let's go into the lesson. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or get your point from A to B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? They are asking you. Let's know the meaning. అక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇమేజిన్ చేసుకోమంటున్నారు. ఎలా? మనకి ఆర్మ్స్ లేవు. టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్, దట్ మీన్స్ మన బాడీని లేవగానే ఇలా ఎక్స్టెండ్ చేస్తాం కదా, దాని గురించి మనకి ఆర్మ్స్ లేవు. అండ్ మనకి ఎక్కడైనా పెయిన్గా ఉంటే మనం గోక్కుంటాం కదా, దానికి మనకి ఆర్మ్స్ లేవు. అండ్ మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మనకి ఇంటికి వచ్చినా మనం వాళ్ళని ఆర్మ్స్తో మనం వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం కదా, దానికి ఆర్మ్స్ లేవు. అయితే ఇంకా మనకి లెగ్స్ లేవు. టు కిక్ ద పెబల్స్ అంటే మనం రాళ్ళని తండడానికి సరదాగా తంతారు కదా, దానికోసం లెగ్స్ లేవు. అండ్ టు వాక్, టు రన్ అంటే పరిగెత్తడానికి, నడవడానికి, బైసైకిల్ కోసం, స్కేట్ బోర్డ్ కోసం, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి దేనికి లెగ్స్ లేవు. అండ్ ఈ ఆర్మ్స్ లేకపోవడం, లెగ్స్ లేకపోవడం రెండు ఒకేసారి జరిగాయి. అది ఎక్కడైనా మీరు చూసారా? అదే నిక్ విట్సిక్ లైఫ్ అనమాట. నేను ఒక్కొక్క పేరాగా చెప్తూ ఉంటాను, మీరు ఆ పేరాని చూస్తూ ఉండండి. అండ్ లెట్స్ గో టు సెకండ్ పేరాలో ఏం చెప్పారంటే నిక్ విట్సిక్ లైఫ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా. నిక్ విట్సిక్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ నో లెగ్స్. అతనికి ఆర్మ్స్ లేవు, లెగ్స్ లేవు. బట్ ఇవి అతన్ని ఆపలేదు. ఇతను చాలా బ్రేవ్, 26 years ఓల్డ్. అండ్ హూ ఈజ్ మెయిన్లీ టార్సో అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ లేకుండా ఓన్లీ మిడిల్ బాడీ పార్ట్ ఉంటే దాన్ని టార్సో అంటారు. ఇతను ఈవెన్ హీ ఈజ్ టార్సో, హీ కెన్ ప్లే ఫుట్బాల్ అండ్ గల్ఫ్, కెన్ స్విమ్ అండ్ సర్ఫ్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. అదే చెప్తున్నారు, ఇతనికి లిమ్స్ లేకపోయేటప్పటికీ ఇతను ఫుట్బాల్, గల్ఫ్, స్విమ్మింగ్, సర్ఫింగ్ అన్నీ చేయగలడు అనమాట. థర్డ్ పేరాలో ఏం చెప్పారంటే నిక్ విట్సిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. హిప్ అంటే ఏంటి? ద జాయింట్ బిట్వీన్ ద లెగ్స్ అండ్ ద ఫుట్. అతనికి ఒక చిన్న ఫుట్ ఉండేదంట లెఫ్ట్ హిప్ దగ్గర. అది అతనికి బ్యాలెన్స్ కోసం అండ్ కిక్ చేయడానికి యూజ్ అయ్యేది. అతను ఏమంటున్నాడంటే ఈ ఫుట్ అనేది నాకు లేకపోయింటే నా లైఫే లేకపోయిందునేమో అని కూడా అంటారు అతను.
ఆ, ఈ ఈ ఫుట్నే అతను టైప్ చేయడానికి పెన్తో టైప్ చేయడానికి అండ్ ఏదైనా థింగ్స్ని పిక్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. అయితే ఆ ఫుట్ని అతను కామెడీగా అంటే జోకీగా అతను చికెన్ డ్రమ్ స్టిక్ అని కూడా పిలుచుకుంటారు. అయితే ఇతను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో పుట్టారు అండ్ ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఉంటున్నారు. అయితే అతను అదే చెప్తున్నారు, ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఆ చికెన్ డ్రమ్ స్టిక్ లేకపోతే నా లైఫే లేదు అని అతను చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్, అతనికి ఎవెంజలికల్ క్రిస్టియన్ మీద ఉండే ఫెయిత్ వల్ల అతను మ్యారేజ్ అయ్యేంతవరకు వెర్జిన్ లానే ఉన్నారు. అంటే వెర్జిన్ అంటే వితౌట్ ఎనీ బ్యాడ్ రిలేషన్షిప్స్ అనమాట. నార్మల్గా చూసుకుంటే అతనికి బిఫోర్ అతనికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు అండ్ అక్కడ నుంచి చాలా ప్రపోజల్స్ కూడా వచ్చేవని అతని ఫ్రెండ్ స్టీవ్ ఎప్పెల్ లాస్ ఏంజల్స్ నుంచి చెప్పారు మనకి. అయితే he would love to get married and start a family but he is waiting for a right girl to come along. అతనితో పాటు వచ్చే మంచి గర్ల్ కోసం అతను వెయిట్ చేస్తున్నారు. అతను మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది, కాకపోతే ఒక మంచి గర్ల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అతను ఒక్క వాటర్ స్పోర్ట్సే కాదు, అతను ఇంకా క్లబ్తో గర్ల్ఫ్ కూడా ఆడగలరు అనమాట. ఎలా ఆడతారు అంటే ఆ గర్ల్ఫ్ అనేది అతని యొక్క చిన్ కింద టక్ చేసి ఉంచేస్తారు అండ్ హీఈస్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం డిసైడ్ చేశారు అంటే అతన్ని ఒక స్పెషల్ స్కూల్కి పంపిద్దాం. ఆ డెసిషన్ అనేది వెరీ హార్డ్, కానీ ఆ డెసిషన్ అనేది అతనికి చాలా మంచి చేసింది అని అతను అనుకుంటారు. అగైన్ అతని బర్త్ టైం గురించి చెప్తున్నారు. అతను పుట్టినప్పుడు అనమాట వాళ్ళ ఫాదర్ షాక్ అయ్యి హాస్పిటల్ రూమ్ లెఫ్ట్ అయిపోయారు, వామిట్ చేసుకున్నారు. అండ్ హిస్ డిస్ట్రాక్ట్ మదర్ అంటే సాడ్ మదర్ అతన్ని 4 months వచ్చినంత వరకు కనీసం ముట్టుకోలేదన్నమాట. అతన్ని డిసేబిలిటీ ఇంకా మెడికల్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా అయిపోయింది. ఆ డిసేబిలిటీ పేరే ఫోకోమెలియా. Nick and his parents spent many years asking why this cruel truck should happen to them. వాళ్ళకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. అతను చెప్తున్నారు, మై మదర్ వాజ్ ఏ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్ హీ సెడ్. వాళ్ళ మదర్ ఒక నర్స్ అండ్ వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, అన్నీ కరెక్ట్గానే చేశారు ప్రెగ్నెన్సీ టైంలో, బట్ ఈ బ్యాడ్ థింగ్ అయినందుకు ఆవిడే చాలా బ్లేమ్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్, ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. అతను చెప్తున్నారు, వాళ్ళకి అది చాలా కష్టం కానీ వాళ్ళు ఎంతో చేశారు నన్ను ఇండిపెండెంట్గా తయారు చేయడం కోసం. వాళ్ళ డాడ్ 18 months ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో పెట్టేశారు ఇతనికి స్విమ్ నేర్చుకోవడానికి. అండ్ ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. నిక్ వాళ్ళ ఫాదర్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అనమాట అండ్ అకౌంటెంట్ కూడా. అయితే అతను తన లిటిల్ సన్ కోసం అతను ఏం చేశారంటే 6 years ఓల్డ్లోనే నిక్కి టైపింగ్ రావడం కోసం అతను చాలా ట్రై చేశారు. వాళ్ళ మామ్ ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ డివైస్ని ఇన్వెంట్ చేసి ఆ ప్లాస్టిక్ డివైస్ అనేది పెన్ కానీ పెన్సిల్ కానీ హోల్డ్ చేయగలదు. అలాంటి ఒక డివైస్ని ఇన్వెంట్ చేసి నిక్కి ఇచ్చారనమాట. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లెడ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అదే అని స్పెషల్ స్కూలు కాదు అంటే రెగ్యులర్ స్కూలు కాదు, మన స్కిల్స్ని ఆ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అనేది బయటికి తీస్తుంది అనమాట. అలాంటి ఒక స్కూల్లో జాయిన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. అదే ఒక మంచి డెసిషన్ అని నిక్ అంటున్నారు. అయితే హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో నిక్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. ఇతను అంత మంచి పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారని అతను చెప్తూ ఉంటారు. ఇంకా నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లెడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ది టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. ఇతను డిసేబుల్ కదా, ఇతనికి ఒక టీమ్ ఆఫ్ కేరర్స్ అనమాట ఉంటారు. అతను ఇంకో విషయం ఏం చెప్పారంటే అతను 8 years ఓల్డ్ అయినప్పుడు ఒక్కసారి డీప్లీ డిప్రెస్ అయిపోయారంట. అతను ఒక డీప్గా చాలా డిప్రెస్ అయ్యి వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్ అని చెప్పారు.
తను వణికిపోయి భయంగా అయిపోతున్నాడు. అప్పుడు అతను చాలా టెరిఫై అయ్యి ఇంకా గాడ్ని కూడా హేట్ చేసేసి నాకు ఎందుకు ఇలాంటిది వచ్చింది అని చాలా బాధపడ్డాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. అతను ఎప్పుడూ చెప్తారు, మా పేరెంట్స్ కానీ నన్ను చూడపోతే నేను ఏమైపోయి ఉండేవాడినో అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇంకా అతను లైఫ్లో కొన్ని విషయాల్ని మనం షేర్ చేసుకున్నారు. అతను బ్రష్ ఎలా చేస్తారు, డిసేబుల్ అయితే అతనికి ఒక వాల్ మౌంటెడ్ బ్రష్ ఉండేదంట. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్ అని అతను చెప్పారు. అండ్ బట్ దేర్ వాజ్ నో సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ అని చెప్పారు అతను. ఇన్ని చేసేటప్పటికి ఇంకా అతనికి ఇంపాసిబుల్ అయినవి ఇంకెన్నో ఉన్నాయి. A taste and Nick tried in drown himself in the bath, but luckily attempt was unsuccessful. అతను ఒక్కసారి వాటర్లో సూసైడ్ అటెంప్ట్ చేశారు, కానీ వాళ్ళ పేరెంట్స్ లక్ వల్ల మన లక్ వల్ల అతనికి ఏం కాలేదు. I felt there was no purpose when you lack purpose and strength. అతను చెప్తారు, మన స్ట్రెంగ్త్ని కోల్పోతే మన జీవితానికి అర్థమే లేదు. It is hard to hold on, he said, but with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. అది చేయడం కష్టమే, కానీ హిజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో అతను అంత సక్సెస్ని పొందగలిగారు. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. అతను ఏం చెప్పారంటే, అతను 13 years ఏజ్లో ఉన్నప్పుడంట ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక డిసేబుల్డ్ మ్యాన్ ఎలా మేనేజ్ చేస్తూ ఎలా గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేశారో అనేది ఆ ఆర్టికల్లో చూశాడంట. దాంతో ఇన్స్పైర్ అయ్యి అతను రియలైజ్ అయ్యాడు, గాడ్ ఎందుకు అతన్ని అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అని రియలైజ్ అయ్యి పీపుల్స్ని ఎంకరేజ్ చేయడానికి అతని లైఫ్ని డెడికేట్ చేయాలి, అతని లైఫ్ అనేది వేరే వాళ్ళకి ఇన్స్పైర్గా ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. నాకు ఆ ఆర్టికల్ ఇచ్చిన కరేజ్ని నేను పీపుల్కి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నాకు ఉన్న వాటితో తృప్తిపడి లేని వాటి గురించి కోపగించుకోకుండా ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, యు నో వాట్ ద వర్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యావ్. నాలో ఉన్న గుడ్ థింగ్స్ని నేను పెంచుకుంటూ బ్యాడ్ థింగ్స్ గురించి యాంగ్రీ అవ్వకుండా గాడ్ని హేట్ చేయకుండా ఉంటాను అని అనుకున్నాడు. అండ్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. మన లైఫ్లో ఉండే ఛాలెంజెస్ మన గోల్స్ని స్ట్రాంగ్ చేసి రీచ్ అవ్వడానికి మనకు క్యాపబుల్ అయ్యేటట్లు చేస్తాయి. అండ్ దే ఆర్ నాట్ దేర్ టు రన్ హస్ ఓవర్, సెడ్ నిక్. మనల్ని ఆగిపోవడానికి ఆ ఛాలెంజెస్ అనేవి రావు. ఇన్ 1990 నిక్ వన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ ప్రెజర్వెన్స్. చూడండి, అతను బ్రేవరీ అండ్ ప్రెజర్వెన్స్కి అతను యంగ్ సిటిజన్ అవార్డుని తీసుకున్నారు. ఎంత గొప్ప వ్యక్తి. And once I was in a car and a girl traffic lights was giving me the eye. She could only see my head, so I decided to be a 360 in the car seat to freak her out. Her face was like, oh, what is going on? She sped off really quickly. నీకు చెప్తున్నాడు, ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఒక అమ్మాయి అతన్ని చూసింది. అతను ఏం చేశాడు, అతను 360 degrees తిరిగి ఆవిడ్ని ఆశ్చర్యపరచాలనుకొని తిరిగాడు. అప్పుడు అతన్ని చూసి ఆవిడ వెంటనే ఆశ్చర్యపడి హఠాత్తుగా పరిగెట్టి క్విక్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్, నిక్ బిగన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. చూడండి, నిక్ 2008 హవాలీకి వెళ్ళాడు. సర్ఫింగ్ మాస్టర్ని కలిశాడు, బెతాలీ హ్యామిల్టన్కి ఏమయ్యింది? when she was 12, her arm bitten off by a shark. It was a very sad thing and she was amazing, said Nick. She taught me how to surf and I was terrified at first, but once I got up there it felt absolutely fantastic and I caught some waves pretty well. సర్ఫింగ్ అంటే ఏంటి? వేవ్స్ని
వేవ్స్లో స్కేటింగ్ లాంటిది అనమాట సర్ఫింగ్. అయితే ఇతను ఫస్ట్ భయపడ్డాడంట, తర్వాత సూపర్గా చేసేసాడు. అండ్ దెన్ 360 degrees చేయడం ఎలానో కూడా నేర్చుకున్నాడు. అండ్ 48 hours సర్ఫింగ్ మ్యాగజైన్ యొక్క కవర్ మీద అతని ఫోటో పడింది. చూడండి ఎంత గుడ్ థింగో. ఇప్పటి వరకు అలాంటి థింగ్ని హిస్టరీలో ఎవరు చేయలేదని అతను చెప్తున్నాడు. అండ్ ఇతనికి ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేకపోవడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ హీ కెన్ గెట్ ఏ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్ అనమాట. అతనికి మంచి బ్యాలెన్స్ వస్తుంది సర్ఫింగ్ చేసేటప్పుడు, అది చాలా హెల్ప్ అవుతుంది అతనికి. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking to groups of up to 110,000 people. అతను చాలా కంట్రీస్ తిరిగి ఎప్పుడో ఫుట్బాల్ ఫ్యాన్ అయిన అతను ఇప్పుడు ఒక పెద్ద మోటివేషన్ స్పీకర్ అయ్యి 24 కంట్రీస్ తిరిగి 110,000 పీపుల్స్కి మోటివేట్. He moved to Los Angeles 2 years ago and plans to continue to travel the world. This year he will visit South America and the Middle East. అతను లాస్ ఏంజల్స్కి 2 years ago వెళ్ళాడు అండ్ ఇప్పుడు సౌత్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ కూడా వెళ్తారని చెప్తున్నారు. ఈ పారా బాగుంటుంది, చాలా కేర్ఫుల్గా వినండి. ఇఫ్ ఐ ఫెయిల్ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. అతను ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తారు అండ్ ఫైనల్లీ సక్సెస్ వస్తుంది. మీరు కూడా అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తున్నారా అని అతను అడుగుతున్నారు. వర్స్ కండిషన్స్ని కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి అని చెప్తున్నారు. అండ్ ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. మనం ఎలా ఫినిష్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం గుడ్ స్పిరిట్తో ఫినిష్ చేస్తామా అని నిక్ అడుగుతున్నారు మనల్ని. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, హీ సెడ్. మనల్ని లవ్ చేస్తూ మనం లవ్ చేస్తూ అండ్ ఫెయిల్ అవుతుంటే మళ్ళీ ట్రై చేస్తూ మనం సక్సీడ్ అవ్వాలి అని నీకు చెప్తున్నారు. అండ్ ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1 person దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. ఒక్క పర్సన్ అయినా నా లైఫ్ వల్ల, నేను చెప్పే మోటివేషన్ వల్ల, నేను ఎంకరేజ్ చేసే విధంగా ఎంకరేజ్ అయితే నా లైఫ్లో నేను ఒక మంచి జాబ్ చేసినట్లే. ఈ విధంగా నిక్ చాలా కష్టాలు పడి అండ్ చాలా ఫీల్ అవుతూ ఎన్నో స్ట్రగల్స్ని ఫేస్ చేస్తూ అండ్ ఫైనల్గా ఒక ఆర్టికల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బెస్ట్ మోటివేటర్గా ఇప్పుడు అయ్యారు. మనం కూడా ఇప్పుడు అతని లైఫ్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని మనం కూడా మన పర్సనాలిటీని డెవలప్ చేసుకొని మనలో ఉన్న వీక్నెస్తో ఫైట్ చేసి సక్సెస్ పొందాం.